త్రైనోకరు తన బిడ్డ నాగానికను శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాగా ఈ త్రైనోకరు శాతవాహనులకి ఏ సామంతరాజు త్రైనోకరు. ఇది ఇలా అర్థం చేసుకోవాలి. బీటెక్ పిల్లలు, మ్యాథ్స్ పిల్లలు, సైన్స్ నుంచి వచ్చిన పిల్లలు, ఇదొక రాజు పేరు అని మీరు అర్థం చేసుకోవాలి. నాన్న, చిన్నలు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలరా నాన్న. త్రైనోకరు అనేది ఒక సామంతరాజు. ఆ సామంతరాజు కూతురు నాగానిక. ఈ నాగానికను శాతకర్ణి అనే రాజు పెళ్లి చేసుకున్నాడు, మొదటి శాతకర్ణి. కాబట్టి ఈ త్రైనోకరు అనేవాడు శాతవాహనుల సామంతుల్లో ఏ సామంతానికి చెందినవాడు అని నేను ప్రశ్న అడిగా. అది మహాభోజక, మహాపిటనిక, మహాతలవర, మహారథ. ఆన్సర్ వచ్చి మహారథుల రాజైన, మహారాష్ట్రను ఏలుతున్న రాజైన త్రైనోకరు తన బిడ్డ దేవి నాగానికను మొదటి శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేస్తే, మొదటి శాతకర్ణి యవ్వన ప్రాయం 2 పిల్లలను కని చచ్చిపోతే, నాగానిక తన 2 బిడ్డల్ని కాపలాగా ఉంటూ ఆమె కొన్నాళ్ళు పరిపాలన చేసిన మహిళ నాగానిక. ఆ తర్వాత నాగానిక తన కుమారులైన వేదశ్రీ, శక్తిశ్రీ కాలంలో తన భర్త మొదటి శాతకర్ణి గుర్తొచ్చి నానేఘాట్ శాసనాన్ని వేసింది తన యొక్క బిడ్డల కాలంలో. అదే నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ తన మనవడి కాలంలో వేసింది. ఆ మనవడు వాసిష్ఠిపుత్ర 2వ పులమావి. ఎస్.